తెలంగాణ కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం కాసేపట్లో గాంధీ భవన్ లో జరగనుంది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హాజరు కాబోతున్నారు. కామారెడ్డిలో జరిగే మీటింగ్ స్థానిక ఎన్నికలపై ఫోకస్, బీసీ కోటాలపై పార్టీ సమావేశంలో చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం మరి కాసేపట్లోనే గాంధీ భవన్ లో జరగబోతోంది. టీపీసీసీ చీఫ్ అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హాజరు కాబోతున్నట్టు తెలుస్తోంది. అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ స్వామి. ఈ రోజు జరగబోయే ఏఐసీసీ మీటింగ్ లో ఏ అంశాలు మెయిన్ గా కామారెడ్డిలో జరిగే మీటింగ్ సంబంధించి, స్థానిక సంస్థల ఎలక్షన్స్ గురించి, బీసీ రిజర్వేషన్ సంబంధించి కూడా ప్రధానంగా చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? పిసిసి విస్తృత స్థాయి సమావేశం మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఈ సమావేశం కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరవుతారు. ఈ సంబంధించి పిసిసి ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, డిసిసి అధ్యక్షులు, పిసిసి ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జీలు, వివిధ అనుబంధ సంఘాల చైర్మన్లు, అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లంతా కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావాలని చెప్పేసి ఇప్పటికే పిసిసి నుంచి అందరికీ ఇప్పటికే ఇన్విటేషన్ వెళ్ళాయి. ప్రధానంగా రాష్ట్రంలో త్వరలో జరగబోయేటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ కావచ్చు, ఆ కామారెడ్డిలో ఈ నెల 15వ తేదీన తలపెడుతున్నటువంటి బీసీ సంబంధించిన సభకు సంబంధించి ఏర్పాట్లను తన ప్రతిష్టాత్మకంగా తీసుకొని పనిచేస్తున్నారు. పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ ఒకవైపు ఇటు ఒక మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ సభ ఏర్పాటుకు ఇప్పటికే సన్నాహాలు చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి పిసిసి తరఫున ఇప్పటికే ఒకవైపు కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా ఏదైతే చేశారో దాన్ని అమలు చేయడం కోసం ప్రభుత్వం ప్రయత్నం చేసింది. ఇప్పటికే చట్టాలు చేసింది. ఒకవైపు గవర్నర్ ఆమోదం కోసం పంపింది. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేసే దిశగా కార్యాచరణ చేస్తున్నారు. అందుకు అనుగుణంగా లోకల్లో జనం ఏమనుకుంటున్నారు, పరిస్థితులు ఎలా ఉన్నాయి, దీనిపైన ఒకవైపు పార్టీ నాయకుల నుంచి కూడా వారి అభిప్రాయాలు సేకరించనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో యూరియా కొరతతో పాటు వివిధ అంశాలు ఉన్న నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి స్థానిక పరిస్థితి ఏ విధంగా ఉన్నది కూడా దీని ద్వారా ఆరా తీయనున్నారు. పార్టీ కమిటీలు కావచ్చు, కార్పొరేషన్ చైర్మన్ పదవులు కావచ్చు, వివిధ డైరెక్టర్ పదవులను కూడా ఖాళీగా ఉన్నాయి. పిసిసికి సంబంధించిన ఇంకా ముఖ్యమైన పదవులు కూడా నియామకం చేయాల్సిన నేపథ్యంలో వీటన్నిటిపైన రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో ఈ సమావేశం కొనసాగుతుంది. మహేష్ కుమార్ గౌడ్ ఇప్పటికే దీన్ని సక్సెస్ చేయాలి, కామారెడ్డి సభ సక్సెస్ చేయడం కోసం ఇప్పటికే ప్లాన్ చేసుకున్నారు. అందుకు అనుగుణంగానే ఈ మొత్తం ఈ పిసిసి విస్తృత సమావేశంలో నాయకులందరితో కలిసి చర్చించి ఒక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. ఆశ. రైట్ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.